ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. అందరూ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి కదా, అందరూ క్లాసులకి వెళ్తున్నారా? మరి ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్తా, అందరూ జాగ్రత్తగా వినండి. ఆ విషయం ఏమిటంటే, మీకందరికీ సాతాను తెలుసు కదా ఫ్రెండ్స్. ఈ సాతాను ఏం చేస్తాడో తెలుసా మీకు? ఫ్రెండ్స్, సాతాను ఏం చేస్తాడంటే యేసయ్య దగ్గరికి వెళ్ళకుండా మనల్ని ఆటంకపరుస్తాడు. ఎలానో తెలుసా మీకు? అది ఎలాగంటే, మీకు ఆదామవ్వ స్టోరీ తెలుసు కదా. అవ్వను సాతానుడు మోసం చేసి పండు తినేలా చేస్తాడు. మీకు అది తెలుసు కదా ఫ్రెండ్స్. సాతానుడు ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్, మన చేత దేవునికి ఇష్టం లేని పనులు చేయిస్తాడు. మనం దేవుని మాట వినకుండా చేస్తాడు సాతాను. మరి మీరందరూ దేవుని మాట వింటున్నారా, లేక సాతాను మాట వింటున్నారా? సాతానుడు మన చేత ఏమేమి చేయిస్తాడంటే, మనల్ని ప్రార్థన చేసుకోకుండా ఎక్కువసేపు బొమ్మలు చూసేటట్టు చేస్తాడు. అమ్మ నాన్న మాటలు వినకుండా చేస్తాడు. మనకు ఆశలు చూపెట్టి దేవునికి వ్యతిరేకంగా చేస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, సాతాను ఉన్నాడు, జాగ్రత్త. అలాగే దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీరు సాతాను చెప్పిన మాట వింటున్నారా, లేక దేవుడు చెప్పిన మాట వింటున్నారా? ఒకవేళ సాతాను చెప్పిన మాట వింటే దేవునికి దూరం అవుతాం కదా ఫ్రెండ్స్. ఈ విషయం మీకు తెలుసు కదా. కాబట్టి మనమందరం ప్రార్థన చేద్దాం ఫ్రెండ్స్. దేవుడు చెప్పిన మాట విందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకోసం ఒక పాట పాడతాను, వినండి, తర్వాత మీరు నేర్చుకోండి. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించన్, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడూ విడువను, నిన్ను నేను ఎన్నడూ విడువను, నిత్యం నీలోనే జీవింతున్, సత్య సాక్షిగా జీవింతున్. ఫ్రెండ్స్, మీకు పాట నచ్చిందా? లైక్ చేస్తారా? ఫ్రెండ్స్, ఎవరైనా మొదటిసారి మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, చిన్న స్టోరీ చెప్పాలా? మరి చెప్తున్నా, అందరు రెడీయా? అనగనగా ఒక జక్కయ్య ఒక ఊరిలో ఉండేవాడు. అతను చాలా పొట్టివాడు. అతను చాలా ధనవంతుడు. జక్కయ్య యేసయ్య ఎవరో తెలుసుకోవడానికి పోయాడు, కానీ అక్కడ జనాలు బాగా ఉన్నారు. అందుకని జక్కయ్య కనిపించలేదు. అప్పుడు యేసయ్య ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే జక్కయ్య యేసయ్య రాకముందే వెళ్ళి ఒక మేడి చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు యేసయ్య వచ్చి, జక్కయ్య, ఈరోజు మీ ఇంట్లో ఉంటాను అని చెప్తే జక్కయ్య సంతోషంతో దిగి ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. అంతే ఫ్రెండ్స్, స్టోరీ అయిపోయింది. మనం కూడా జక్కయ్యలాగా ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, మీకు పాట నచ్చిందా? స్టోరీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. సరే, మరి వెళ్ళొస్తా. బాయ్ ఫ్రెండ్స్.